హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుని వాక్యమును ఈ ఉదయకాలం మనం ధ్యానించుకుందాం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతున్నాం. ఆకాశ నక్షత్రములు లెక్కింప సఖ్యము కానట్లుగా సముద్రపు ఇసుక రేణువులను నుంచినట్లుగా అసాధ్యమైన వాటినన్నిటినిగాను నా సేవకుడైన దావీదు సంతానమునకు నాకు పరిచర్య చేయు లేవీయులకును లెక్కింపలేనంతగా నేను విస్తరింప చేసేదను. ఈ వాక్యములో చూడండి, వారి సంతానమును గురించేమో సముద్రపు ఇసుక రేణు వలె, ఆకాశపు నక్షత్రం వలె సంపద విషయములో, సేవకుడైనటువంటి దావీదు విషయమును గురించి, లేవీలు యొక్క పరిచర్య చేసే విషయములో గురించి ఈ పూట వాక్యం చెప్తున్న మాట, లెక్కింపలేనంతగా నేను వారిని విస్తరింప చేసేదను. లెక్కింపలేనంతగా వారిని నేను విస్తరింప చేసేదను. దేవుడు వాక్యము చెబుతున్న మాట, ఆయన వారిని లెక్కింపలేనంత గొప్పగా దీవించగలిగిన దేవుడని ఈ ఉదయము వాక్యము చేత మనతో ప్రభు ముచ్చటిస్తున్నారు. నీ జీవితంలో ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో ప్రయాసలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శోధనలు, ఎన్నో కష్టములు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అవకతవకలు, ఎన్నో మనిషి జీవితంలో ఒకటే ఆలోచన, ఏదో ఒక రోజు నేను గొప్పవాడిని కాలేనా, లేకపోతే గొప్పవారుగా అనిపించుకోలేనా నా కుటుంబం. ప్రతి మనిషికి ఒక ఆశ, ఆలోచన ఉంటుంది. పిల్లరా, వాక్యం కూడా చెప్తున్న మాట, లెక్కింపలేనంతగా నేను విస్తరింప చేస్తాడు. ఎక్కడ ఏమున్నాయో కూడా లెక్కించుకోలేనటువంటి పరిస్థితి. అంతగా దేవుడు ఒకటి సంతతిలో కావచ్చు, సంపాదనలో కావచ్చు, ఇదిగో కలిగిన సమస్తములో, కానీ ఆ స్థితిలోనికి వెళ్ళాలి అని అంటే నువ్వు కూడా దేవుడి సన్నిధిలో లెక్కించలేనటువంటి భక్తి నీలో ఉండాలి. కొందరికి ఆదివారం ఒక్కరోజు చాలు భక్తి, రోజువారీ వాళ్ళ దైనందిన జీవితంలో ప్రార్థన జీవితం ఉండదు. కొంతమందికి సాయంకాల టైంలో ఒక కుటుంబంలో ఒక చిన్న పాట పాడుకొని అందరం కూడుకొని ఉత్తర ప్రత్యుత్తరాలుగా వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకునటానికి సమయం ఉండదు. అదేంటంటే ఉదయమే చేసుకున్నాం కదా ప్రార్థన, ఇప్పుడు ఎందుకులే, నిన్నేగా ప్రార్థనకి వెళ్ళాం. కానీ అవసరాలు, ఆశీర్వాదాలు వచ్చేసరికి లెక్కింప సఖ్యము కానంత ఆశీర్వాదాలు కావాలని ఆశ ఉంటుంది. కానీ భక్తి విషయంలోకి వచ్చేలకే లెక్కింపలేనటువంటి సఖ్యము కానీ దేవుడితో నీకు అంత భక్తి జీవితం కలిగిన వారై ఉండాలని మూలముగా చెప్తున్నమాట. అబ్రహాము జీవితములో మనం చూడొచ్చు. మొదటి ప్రారంభములో మనం చూస్తే 15వ అధ్యాయము 1వ వచనములో, ఇవన్నీ జరిగిన తర్వాత యెహోవా వాక్కు అబ్రహామును దర్శించినందున దర్శనమందు వచ్చి, అబ్రహాము భయపడకము, నేను నీకు కేడెము, ఇదిగో నీ బహుమానము అత్యధికముగా చేయును. చూడండి, ప్రారంభములో వాక్యం చెప్తున్న మాట, ప్రభు పిలిచాడు, సమస్తమును కూడా విడిచిపెట్టి రావటానికి ఇష్టపడ్డాడు. కేవలము దేవుడు మాట్లాడాడు అనే విశ్వాసం, అంతే. ఫెయిత్ విశ్వాసం మీద
ఆధారపడి ఉన్నాడు. కాబట్టి 5లోకి వచ్చేలకే మనం చూస్తే 15వ అధ్యాయము 5వ వచనంలో చదువుతున్నాం. మరియు ఆయన వెలుపలకు తీసుకొని వచ్చి ఆకాశము వైపు తేరి చూసి నక్షత్రములను లెక్కించుటకుని ఇదిగో చేతనైతే లెక్కించమని చెప్పాను. చెప్పిన తర్వాత ఇదిగో నీ సంతానమును అలాగున చెయ్యునని చెప్పాను. ప్రభువే తీసుకొచ్చి ఎలుపలకు తీసుకొచ్చి ఒకసారి ఆకాశంలో చూడు అబ్రహాం, లెక్కించగలిగితే నువ్వు లెక్కించగలిగితే ఎన్నున్నాయో లెక్కించు. నేను రాబోతున్న తరములలో నీ సంతానమును అలాగ లెక్కింపలేనంత విస్తారమైనటువంటి రీతిగా నీ సంతతిని నేను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. కేవలం మనం గమనించాలి, ఇక్కడ ప్రభు చెప్తున్నటువంటి మాట నీలో విశ్వాసం. కొందరిలో ఆ విశ్వాసమే ఉండదు. ప్రభు చెబుతున్నారు, లెక్కింపలేనటువంటి అంతగా నేను నిన్ను విస్తరింప చేస్తానని చెప్పినప్పుడు నీవు విశ్వాసముతో దేవునిని వెంబడించాలని వాక్యం ఇక్కడ చెప్తున్న విషయం. అబ్రహాము దేవుడు మాట నమ్మాడు, విశ్వసించాడు. కాబట్టి ఆయన నీతిగా ఎంచబడ్డాడు. ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఇంకనూ గమనించినట్లయితే లెక్కింపలేనటువంటి సఖ్యమైనటువంటి గొప్ప కార్యాలు అబ్రహాము జీవితంలో ప్రభు జరిగించారు. 1 పేతురు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయం 8వ వచనం, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నాడు. ఇప్పుడు ఆయనను కనులారా చూడక విశ్వసించి మీ విశ్వాసమునకు ఫలమునిచ్చును. ఆయన్ని ఒకవేళ ఇప్పటి వరకు మీరు చూడలేదేమో, ఇప్పటి నుంచి చూడండి ఆయన వైపు. ఆయన వైపు చూడటం అంటే యేసుక్రీస్తుని ప్రేమించుచున్నాడు నిన్ను. ఆయన ప్రేమ నీలో ఉండాలంటే ఇప్పుడు ఆయనను కనులారా చూడక మీరు విశ్వాసముంచి మీ విశ్వాసమునకు ఫలము కలుగుద్ది. లెక్కింపలేనిటువంటి గొప్ప కార్యాలు చూడాలంటే అక్కడ చూస్తున్నటువంటి విషయంలో ఇదిగో ఈ కార్యాలు కలుగుతాయి. 9లో మనం చదువు, అనగా ఆత్మల రక్షణ పొందునంచు అని చెప్పసఖ్యము కాని మహిమ యుక్తమైనటువంటి సంతోషము గలవారమైతే ఆనందించుచున్నామని రాయబడి ఉన్నది. ఇక్కడ కూడా అంటున్నమాట, చెప్పసఖ్యముగానేటువంటి మహిమ యుక్తమైనటువంటి సంతోషము గలవారైతే ఆనందించుచున్నారని వాక్యం ఇక్కడ రాయబడిన విషయం. చెప్పసఖ్యముగానేటువంటి గొప్ప కార్యాలు మనం పొందుకోనండి. విశ్వాసమునకు తగిన ఫలమదే, విశ్వాసానికి తగిన ఫలమదే. చెప్పసఖ్యము కానీ ఇదిగో దేవుని ఆత్మ సంబంధమైన విశ్వాసం. ముందు విశ్వాసం మనలో పెరగాలి. అయ్యా నాకు రాత్రికి రాత్రే వచ్చి పడిపోవాలంటే అది కాదు. ముందు నువ్వు ఆత్మీయతలో నువ్వు ఉండాలి. ప్రార్థన చేయగానే అవసరమైతే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే అవసరాన్ని బట్టి నీ ప్రార్థన ఆలకిస్తాడు. కానీ నీ భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో లెక్కింపలేనిటువంటి సఖ్యము కానిటువంటి విశ్వాసముతో నువ్వు నడిచినప్పుడు ఆయన చెబుతున్న మాటలో ఇక్కడ కూడా చెప్తున్న విషయంలో ఇదిగో చెప్పసఖ్యముగానే మహిమ వారిలో నిలిచి ఉంటుంది. కీర్తనకారుడు రాసిన కీర్తనలో 51వ కీర్తన 11వ వచనాన్ని మనం చదువుతున్నాం. 51:11, నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి కలిగిన మనసు కలుగు చేసి నన్ను దృఢపరచు. దావీదు చెబుతున్న మాట ఇది. నీ సన్నిధి నుండి నన్ను తోసివేయద్దు. ఎందుకంటే అక్కడ పాపం జరిగింది దావీదు జీవితంలో. దావీదు ఒక పాపములో పడినటువంటి సమయములో పాపము దేవుని ఎదుట ఒప్పుకొని, అయ్యా నీ సన్నిధి నుండి నన్ను తోసివేయద్దు,
నన్ను పరిశుద్ధపరచు, నీ పరిశుద్ధాత్మ చేత నా మీద ఇదిగో నిలిచినట్లుగా నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి కలిగిన హృదయము నాకు కలుగు చేయి, దృఢమైన మనస్సు, నా మనస్సును దృఢపరచు, నా మనస్సును దృఢపరచు. అప్పుడు మనిషి వీక్ ఎక్కడైపోతున్నాడంటే బలహీనలో పడిపోతున్నాడు. దేవుడేమో చెప్పశక్యము కానీ లెక్కింపలేనంతగా విస్తరించాలని ప్రభు అంటున్నాడు. లెక్కింపలేనటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఇక్కడ చెప్తున్నటువంటి విషయంలో ఏ బలహీనతలు లేకుండా విశ్వాసములో మనం ఉండాలి. రెండోది, తమ బలహీనత ఏంటో తెలుసుకోవాలి, తమ లోపం ఏంటో తెలుసుకోవాలి. ఎదటి వాళ్ళు లోపాలు వెతుకుతుంటారు, ఎదటి వాళ్ళు బలహీనతలు వెతుకుతుంటారు. ముందు నీలో ఉన్న లోపం, ఆ లోపము నువ్వు తెలుసుకొని నాకు ఏం కలిగి ఉండాలంటున్నాడు దావీదు అక్కడ చెప్తున్న మాట, సమ్మతి గల మనస్సు నాకు కలుగు చేసి నన్ను దృఢపరచు, అప్పుడు నీ రక్షణానందము నేను కనులారా చూస్తాను. ఆయనలో ఉన్నటువంటి లెక్కింపలేనటువంటి గొప్ప విస్తారమైనటువంటి కార్యాలు చూడగలుగుతారు. రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుతున్నాం. దేవుడు జ్ఞానమునకు బుద్ధిని వర్ణింప సఖ్యము కాని వివేకము కలుగు చేసెను మనస్సును సొలొమోనుకు దయచేశాడు. చూసారా, లెక్కింప సఖ్యము కానిటువంటి గొప్పగా అంత జ్ఞానాన్ని ఇచ్చాడు ప్రభు. దేవుడు అంతటి జ్ఞానాన్ని ఇచ్చాడు. కానీ మనకు తెలుసు ఈయన జ్ఞానం అంతా కూడా చూడండి శరీరేచ్ఛలకు వాడాడు. ఎవరిని ఎలా మెయింటైన్ చేయాలో, ఎవరిని ఎలాగా మరుగులో ఉంచాలో చాలా జాగ్రత్త. దేవుడు వాక్యం చెప్తున్న మాట. ఈరోజు మనము దేవుడు జ్ఞానమును బుద్ధి చెప్పసఖ్యము కాని నంతగా మనస్సులో దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు. అంతటి జ్ఞానమును, అంతటి మనస్సు. ఈరోజు మనం దేవుడికి ఇచ్చినటువంటి దేవుడిచ్చిన మహాజ్ఞానము, మహాకృపను బట్టి మనము ఆయన ఎందుకు జాగ్రత్త కలిగి ఉండాలండి. కొంతమంది తప్పులు కప్పిపుచ్చుకుంటానికి భలే జ్ఞానాన్ని వాడుతుంటారు. కొంతమంది ఆ బలహీనతలో ఉండి ఆ బలహీనతలు ఎవ్వరికి తెలియదన్నట్లుగా మనుషుల కళ్ళు కప్పచ్చు, ఫోన్లో ఉన్న మెసేజ్లు డిలీట్ చేయొచ్చు, రహస్యంగా మాట్లాడుకొని డెలో చేయొచ్చు. కానీ సమస్తము చూస్తున్న దేవుడు ఉన్నాడు. తుచ్చమైన అభిలాషల వైపు, లోక సంబంధమైన పాప బలహీనతల వైపు చూడక యేసుక్రీస్తు వైపు చూసి నీ బలహీనతలు ఏమున్నాయో ఒప్పుకుంటే ఆయన నీకు మంచి జ్ఞానం ఇచ్చి ఈ తరము వారికే కాదు రాబో తరము వారికి కూడా జ్ఞాన సంపన్నతను కలుగు చేయగలిగిన లెక్కింపలేనటువంటి కృప ఆయన కలుగు చేస్తాడు. ఆయన యోధా పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయం ఉంటుంది 10వ వచనం. మీరైతే తమను గ్రహింపని విషయములను గురించి దేశించు వారి అవివేక సూచనములుగాను మృగముల వలె వాటి యొక్క స్వభావము వివేకముగా ఎరుగుదురు, వాటి వలన తమను తాము నాశనము చేసుకొనుచున్నారు. ఇక్కడ మాట ఏంటంటే తమను తాము నాశనం చేసుకుంటున్నారు. కొందరు గ్రహించక, కొందరు దూషించబడిన వారు వివేకము లేనటువంటి వారిగా నాశనం తెచ్చుకున్న వారే, మృగముల వంటి వారే వాటి యొక్క స్వాభావికముగా ఎరగనందున వాటి యొక్క స్వభావాలు తమకు తామే నాశనం తెచ్చుకుంటున్నారు. మానవ జీవితం దేవుడిలో లెక్కింపలేనటువంటి గొప్ప కార్యాలు, లెక్కింపలేనంతగా నేను విస్తరింపచేస్తాను. అది
ఎవరికి కలిగి ఉంటుందంటే తెలుసుకోవాలి. నాశనానికి వెళ్తుందని ఈ మార్గం పరిశుద్ధమైన మార్గంగా ఉందా? నేను మనిషిగా జీవిస్తున్నానా, మృగముగా ప్రవర్తిస్తున్నానా, పశువుగా ప్రవర్తిస్తున్నారా? ఇక్కడ అదే కొంతమంది తెలియక అవివేకులై నాశనాన్ని తెచ్చుకొని మృగముల వంటి వారి వలె వారి యొక్క స్వభావాలు, వారి యొక్క వివేకము లేనటువంటి ప్రయత్నాలు, అందువలన తమకు తాము నాశనం తెచ్చుకుంటున్నారని వాక్యం చెప్తున్నమాట. కాబట్టి ఈ వాక్యములో చెబుతున్నటువంటి విషయములో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఎదుట ఒకటి లెక్కింపలేనంత నేను ఆశీర్వాదం లేదా విస్తరింప చేస్తానని చెప్పిన మాట, విశ్వాసములో ఎదగాలి, జ్ఞానములో ఎదగాలి, లోపమును సరిచేసుకోవాలి. మనం వెళుతున్న ఈ ఆత్మీయ జీవితంలో వాక్యానుసారంగా ఉన్నానా, లోకములో నాశనాన్ని కలుగు చేసేవి మనసులో పెట్టుకొని తిరుగుతున్నానా అనేది తెలుసుకొని నువ్వు దేవుడి మీద నిబంధన కలిగి నీ హృదయము దేవునికి నాశన కోపములో నుండి తప్పించి నరక కోపములో నుంచి వెళ్ళక పరలోక రాజ్యములో ఉండటానికి భూమి మీద ఉండగానే లెక్కింపలేనంత నేను లెక్కలేనంతగా విస్తారంగా విస్తరింప చేస్తానని వాక్యం చెప్తున్న మాట. నువ్వు దీవించబడాలంటే ముందు నీ భక్తి జీవితం, నీ ప్రార్థన జీవితం, నీ విశ్వాస జీవితం, నీ ఆత్మీయ జీవితం, నీ సంఘ జీవితం నువ్వు దేవుళ్ళో కట్టుకోవాలి. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాలం మీ సన్నిధిలో ప్రార్థన విన్నారు. ప్రతి ఒక్కరూ కూడా మీరు మాతో మాట్లాడారు. లెక్కింపలేనంతగా నేను విస్తరింప చేసేదనని. ఇదిగోనైనా ఇది నేను పొందుకోవాలంటే కొలత లేని విశ్వాసము నాలో, కొలత లేని ప్రార్థన జీవితం, కొలత లేని ఆత్మీయ జీవితం ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. దైవికంగా విశ్వాసములో, జ్ఞానములో నడుస్తున్నప్పుడు ఏ లోపం ఇంకా లోకములోనికి లాగుతుందో లోపాలు సరిచేసి, బలహీనతలు సరిచేసి, విరోధములు సరిచేసి, వ్యతిరేకతలు సరిచేసి, బలహీనతలు సరిచేసి, యేసుక్రీస్తు రక్తము చేత కడగబడి ఆత్మ సంబంధముగా ఎదుగుటకు మీ కృప చూపించమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే పొందుక నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.